రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు ముగిశాయి. 3 విడతల్లో మొత్తం 10,000 రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మొత్తం 8,58,000 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఆగస్టులోగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు రెవెన్యూ అధికారులు. దశాబ్ద కాలం పాటు విధ్వంసమైన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్వరాష్ట్రంలో ఏళ్ల తరబడి తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, రెవెన్యూ వ్యవస్థలో భూభారతికి ముందు, భూభారతి తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. 10 ఏళ్లలో రైతులు పడ్డ కష్టాలు, బాధలు, వారు ఏ విధమైన సమస్యలను ఎదుర్కొన్నారో చెప్పడానికి ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు మంత్రి పొంగులేటి. 3 దశల్లో దాదాపు 10 లక్షలకు పైగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 561 మండలాల్లో 10,239 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని, ఈ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించి 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని, మొత్తంగా 3 విడతల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇందులో 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఇక అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67,000, భద్రాద్రి కొత్తగూడెంలో 61,000, వరంగల్లో 54,000, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 48,000, నల్గొండలో 42,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వచ్చిన దరఖాస్తులో ఇప్పటి వరకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని, ఇక మిగిలిన వాటిని కూడా త్వరితగతిన నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు ముగిశాయి. 3 విడతల్లో మొత్తం 10,000 రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మొత్తం 8,58,000 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఆగస్టులోగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు రెవెన్యూ అధికారులు. దశాబ్ద కాలం పాటు విధ్వంసమైన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్వరాష్ట్రంలో ఏళ్ల తరబడి తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, రెవెన్యూ వ్యవస్థలో భూభారతికి ముందు, భూభారతి తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. 10 ఏళ్లలో రైతులు పడ్డ కష్టాలు, బాధలు, వారు ఏ విధమైన సమస్యలను ఎదుర్కొన్నారో చెప్పడానికి ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు మంత్రి పొంగులేటి. 3 దశల్లో దాదాపు 10 లక్షలకు పైగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 561 మండలాల్లో 10,239 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని, ఈ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించి 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఇక మొత్తంగా 3 విడతల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇందులో 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఇక అత్యధికంగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో 67,000, భద్రాద్రి కొత్తగూడెంలో 61,000, వరంగల్లో 54,000, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 48,000, నల్గొండలో 42,000 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని, ఇక మిగిలిన వాటిని కూడా త్వరితగతిన నమోదు చేయాలని అధికారులకు సూచించారు.